అధికార పార్టీని ఫాలోవర్ల రేసులో చిత్తు చేసిన ఓ సెటైర్ పేజ్. కోట్ల ఖర్చు, లక్షల సైన్యం ఒక్కడి సెటైర్ ముందు ఎందుకు తలవంచాయి? ఇది మీమ్స్ తో వచ్చిన మార్పా, యువత ఆగ్రహంతో వచ్చిన తిరుగుబాట? ఆన్లైన్ ఫాలోయింగ్ రేపటి పోలింగ్ ను శాసిస్తుందా? బొద్దింకలంటూ తీసి పారేస్తే మీ రాజకీయ భవిష్యత్తునే చెత్తకుండిలో వేస్తారా? బొద్దింక భారత్ వార్ రూమ్ డిబేట్ రాత్రి 7 గంటలకు మీ 9+ న్యూస్ లో. దాని గురించి మనం చర్చించుకున్నాం. నాలుగవది, అది పెద్దది, అది ముఖ్యమైనది, అది నాలాంటి జర్నలిస్టులకి, సత్యనారాయణ గారు లాంటి జర్నలిస్టులకి సంబంధించిన విషయం. వీళ్ళు ఎవరైతే కార్పొరేట్ చేతుల్లో ఉన్న మీడియా గ్రూప్స్ని, టెలివిజన్ ఛానల్స్ యొక్క లైసెన్సులను రద్దు చేయాలి అన్న ఒక అంశాన్ని వీళ్ళు ప్రస్తావిస్తున్నారు. రెండవది, ఎవరెవరైతే ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తారో ఆ జర్నలిస్టులకు సంబంధించిన ఆస్తుల్ని, అకౌంట్స్ని కూడా రివ్యూ చేయాలంటున్నారు. మల్లయ్య యాదవ్ గారు, ఇది భారతదేశంలో సాధ్యమవుతో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా నేను అనేక అంశాలు నా కళ్ళతో చూశాను. ఎక్స్పీరియన్స్డ్ ఎ లాట్ ఇన్ ఇట్. మీరేమంటారు? ఇటువంటి ఒక రెజల్యూషన్ని అలా మేనిఫెస్టోలో ఒక రాజకీయ పార్టీ పెట్టే దమ్ముందా? చేయగలదా? సార్, 4th పిల్లర్ అని అంటారు. 4వ స్తంభంగా పరిగణిస్తారు జర్నలిజాన్ని. నిర్భయంగా, నిజాయితీగా ఉన్న వాస్తవాన్ని వెలుగులోకి ఒక ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ ద్వారా తీసుకురాగలిగిన హక్కు, అవకాశం ఈ జర్నలిజానికి ఉంది. అటువంటి జర్నలిజాన్ని ఈరోజు ఎవరి దగ్గర తాకట్టు పెడుతున్నారండి? వాళ్ళ అవసరాలకి ఛానల్స్ పేరు మీద పిఆర్పి రేట్లు పెరగటానికి, సందర్భం లేకుండా అసందర్భంగా సంబంధం లేని విషయాల్ని కూడా వేరే వాళ్ళ మీద పట్టగాల్చి, అందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది ఆలోచించట్లేదు. కాబట్టి డెఫినెట్గా ఈ జర్నలిజం పేరు మీద కూడా ఉన్న స్వేచ్ఛని మిస్యూజ్ చేస్తున్నారు. కాబట్టి దీని మీద కూడా సరైన నిబంధనలు ఉంచాల్సిందే, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిందే. అంటే రాజకీయ పార్టీలకి, ప్రభుత్వాలకి చాలా దగ్గరగా ఉండే రాజకీయ జర్నలిస్టులకు సంబంధించిన ఆస్తుల మీద కూడా ఒక అద్భుతమైన కామెంట్ వాళ్ళు చేయడం జరిగింది. ఇది ఎంతవరకు ఒత్తాసు పలికే ఛానల్స్ గా మీడియా అంటే ఎవరికి సంబంధం లేకుండా స్వచ్ఛందంగా వ్యవహరించాల్సిన మీడియా కానీ, లేకపోతే పత్రికలు కానీ, ఛానల్స్ కానీ ఒకళ్ళకి కొమ్ము కాసే విధంగా చేయడం అనేది దురదృష్టకరం. కాబట్టి దీని మీద సమగ్రంగా ఆలోచించాలి, లోతుగా చర్చించాలి, డెఫినెట్ గా చర్యలు కూడా తీసుకోవాలి. సరే, సత్యనారాయణ గారు మీరు చెప్పాలి. జర్నలిస్టుల మీద చర్యలు తీసుకోవడం, లేదా మీడియా ఆఫీసుల మీద, లేదా మీడియా గ్రూప్స్ మీద చర్యలు తీసుకోవడం, ఇది కూడా వీళ్ళు మేనిఫెస్టోలో ఒక అంశంగా పెట్టారు. ఇది సాధ్యమవుతుందా? మేబీ వాళ్ళు నిన్న మొన్నటి వరకు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళే ఈరోజు సమర్థిస్తూ మాట్లాడచ్చు, రేపు మళ్ళీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడతారు. ఇట్ ఇస్ ద మీన్ ఆఫ్ వాట్ యు కాల్ రాజకీయ నాయకులు పెట్టే ఒత్తిడి కావచ్చు, రాజకీయ పార్టీలు పెట్టే ఒత్తిడి కావచ్చు. ఈ రెజల్యూషన్ మీరు ఎట్లా సమర్థిస్తారు? భయంకరమైన పరిణామం ఏంటంటే మీడియాకి సంబంధించి ఇప్పుడు 4th పిల్లర్ అని చెప్పడమే కాకుండా, ఇప్పుడు మీడియా అనేది మామూలుగా మనకు తెలుసు, ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఒక మీడియా అంటే జర్నలిస్టులు తమ గొంతు వినిపించడం, లేదా తమ అరుపు, లేదా తమ రాత, తమ ఆలోచనలు కాదు, ప్రజలు ఏమనుకుంటారు, ప్రజల భావ ప్రకటన ఏంటి, ఏ అంశం మీద ఏ రకంగా వాళ్ళు మాట్లాడతారనేది చెప్పటం, దానికి సంబంధించి ఒక పబ్లిక్ ఒపీనియన్ని ఒక మౌల్డ్ చేయడానికి మీడియా బాధ్యత. ఇప్పుడు అటువంటిది ఏం చేశారు? ప్రతి పార్టీ ఒక ఛానల్ పెట్టుకోవటం, వాడికి అనుకూలంగా డబ్బా కొట్టేవాళ్ళు. అంటే ముందేమో ఛానల్స్ని ఉండే రిపోర్టర్లను కొంతమందిని కొనటం, అవన్నీ జరిగినాయి. ఆ తర్వాత ఎలక్షన్స్ అప్పుడు కొనటం, ఇవన్నీ అయిపోయి చివరికి అది క్యాన్సర్ అయిపోయింది. ఆ గాయం ఎంతవరకు క్యాన్సర్ అయిపోయిందంటే, పార్టీకో ఛానల్ పెట్టుకోవడం కాకుండా నేషనల్ లెవెల్లో మొత్తం అసలు వేరే వ్యతిరేకంగా, ప్రభుత్వ వ్యతిరేకంగా, అంటే ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు దాన్ని చెప్పారు, బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడే మీడియా అనేది లేకుండా మొత్తం అందరినీ కూడా మొత్తం మటాష్ చేశారు. ఇప్పుడు అందుకనే వాళ్ళు ఇప్పుడు ఆ మటాష్ చేసిన దానికే ఇప్పుడు డైరెక్ట్గా రిలయన్స్, అదానీ, వీళ్ళిద్దరే, అంబానీ, అదానీ పేర్లు వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడారు. ఎందుకంటే ఇప్పుడు మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా మీడియా అంతా కూడా అద్వానీ చేతుల్లోకి అయిపోయింది. ఈ మధ్యకాలంలో ఇప్పుడు అది ఆ ఫస్ట్ టీవీ పెట్టిన ఎన్డీటీవీ పెట్టిన ఆయన ప్రమోటర్ కూడా ఇప్పుడు
బయటకు వచ్చి రోడ్డు మీద తిరగాల్సి వచ్చింది మన ఎలక్షన్స్లో. అంతే లాస్ట్ చూసాం వాళ్ళు ఏదో రకంగా ఏదో ఒక లిటిగేషన్ క్రియేట్ చేయటం. ఎందుకంటే జర్నలిస్టుల పని బిజినెస్ చేయటం కాదు, కానీ ఏంటంటే వాళ్ళకి ఉత్సాహం కొద్దీ లేదంటే ఒక రకమైన కొత్తగా మీడియాలో ఇప్పుడు చేయాలనే ఉద్దేశంతో ఎంటర్ప్రెన్యూర్స్గా మారిన వాళ్ళందరూ కూడా చివరికి ఏమైంది, ఇప్పుడు వాళ్ళందరూ మానేసి ఇప్పుడు ఎవరికాళ్ళు సోషల్ మీడియాలో ఛానల్స్ పెట్టుకోవటం ఆ రకంగా చేశారు. ఇప్పుడు ఆ, ఇప్పుడు ఇదే గోడి మీడియా ఇంకోటి అట్లుంచి ఇప్పుడు కొంతమందికి పేటిఎం మాస్టర్లు అని మనం అన్నట్టు అక్కడ నేషనల్ లెవెల్లో గోడి మీడియా అంటున్నారు. వాళ్ళ అకౌంట్లన్నీ కూడా స్క్రూటినైజ్ చేయాలని చెప్పేసి అంటున్నారు. అంటే ఇది చాలా తీవ్రమైంది, ఇది మామూలు వ్యవహారం కాదు. ఇది ఎట్లాంటిదంటే ఫ్రెంచ్ విప్లవం అప్పుడు వాళ్ళు రాజుని రాణిని గిలిటిన్ ఎవరినైతే ఇప్పుడు విప్లవ వ్యతిరేకంగా ఉన్న రాజవంశీకులందరినీ గిలిటిన్ తీసుకొచ్చి వాళ్ళ పీకలు కోసేసినట్టు ఇప్పుడు వీళ్ళు కూడా మీడియాకి సంబంధించి అంత తీవ్రంగా, ఎందుకంటే వాళ్ళు రెండు రకాల విషయాలు మాట్లాడారు. డైరెక్ట్గా అదానీ అంబానీ గురించి వాళ్ళు ప్రస్తావించారు. అంటే వీళ్ళిద్దరూ ఈ మీడియాని మొత్తంగా కూడా ఆ, కబ్జా చేశారనే విషయాన్ని కూడా యువత గుర్తించింది. అంటే ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ కూడా ఏంటంటే యువత ఈ దేశంలో అన్నీ గుర్తించి తనకి ఏమి చేయడానికి అవకాశం రాక, తనకి బలం జాలక ఇవాళన్న మొత్తంగా కూడా రాజకీయ పార్టీలన్నీ కూడా వ్యాపారుల చేతిలో, కార్పొరేట్ మీడియా చేతిలో, బలవంతుల చేతిలో ఉండటం వలన ఎవరైనా సరే ఒక యువకుడు గతంలోకి మళ్ళీ ఇప్పుడు ఒక పార్టీ పెట్టడం కాదు కదా, చిన్న వార్డు మెంబర్గా కూడా నిలబడి గెలిచే పరిస్థితి లేదు. ఈ పరిస్థితి వాళ్ళకి తెలుసు. అట్లాగే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్నాయి. ఆ ఉద్యోగాలు పోయిన తర్వాత ఏఐ వచ్చిన తర్వాత కూడా ఏం చేయాలనేది కూడా వాళ్ళ గందరగోళం. అంటే ఇప్పుడు అర్బన్ నక్సలైట్లు ఇవన్నీ అంటున్నారు, కానీ నెక్స్ట్ వచ్చేదంతా హైటెక్ నక్సలైట్లు వస్తారు. ఇప్పుడు ఇది గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే ఇప్పుడు ఏదో మనం అడవుల్లో ఉన్న నక్సలైట్లను ఎత్తేసాము, ఈ అర్బన్ నక్సలైట్లని ఈ మేధావులు లేదంటే ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరినీ కూడా మనం ఏదో రకంగా లేపేయచ్చు అనుకుంటున్నారు. కానీ రేపు రాబోయే చాలా పెద్ద ప్రమాదం ఏంటంటే వాళ్ళందరూ టెక్నాలజీ బాగా తెలిసిన వాళ్ళు తలుచుకుంటే మొత్తం సర్వర్స్ అన్నిటిని కూడా ఒకేసారి మటాష్ చేయగలిగిన అటువంటి ఏ, అటువంటి నక్సలిజం వచ్చే ప్రమాదం ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళు తీవ్రత చూస్తుంటే ఇప్పుడు ఆ మీడియాకి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వాలు కానీ లేదంటే రాజకీయ నాయకులు కానీ బుద్ధి తెచ్చుకుని మీడియాని దాని మానాన్ని, దాని అటానమీని దానికి వదిలిపెట్టాలనే ఒక వార్నింగ్ నాకు ఈ ఈ పాయింట్లో కనపడుతుంది దీంతో మేనిఫెస్టో. పాటు